ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న ధీరజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫ్లై హై సినిమాస్ ద్వారా హర్ష గారు ఇందాక చెప్పినట్టు రైటర్ పద్మభూషణ్, బేబీ సినిమా, అంబాజీపేట మా సినిమాలన్నీ ఆయన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆయన సినిమాలు సెలెక్ట్ చేసుకునే విధానంలో నాకు చాలా నచ్చుతుంది. అంటే ఆయన ఓన్లీ కంటెంట్ బేస్డ్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటారు. అంటే టీజరు, ట్రైలరు అవి చూసి తర్వాత కూడా చాలా సినిమాలు ఆయన చేసిన సినిమాలు టీజర్, ట్రైలర్ చూసి నాకు కాల్ చేసి మరీ చెప్పారు. ఆయన జడ్జ్మెంట్, ఆయన కరెక్ట్గా సెలెక్ట్ చేసిన సినిమాలు అన్నీ వర్కౌట్ అయ్యాయి. సో అలాంటి ఆయన ఫస్ట్ టైం ఈ సినిమాతో ప్రొడ్యూసర్గా మారుతున్నారు. సో ఆయనకి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. తర్వాత డైరెక్టర్ శివ గారితో నాకు లాస్ట్ 1 month నుంచి పరిచయము. యాక్చువల్లీ నేను ఫస్ట్ సినిమా చూసి తర్వాత ఆయన నాకు పరిచయం అయ్యారు. సో అంటే ఆయన ఎక్కడ కొత్త డైరెక్టర్ లాగా అనిపించలేదు. ఈ 1 month మొత్తం మేము రెగ్యులర్గా టచ్లో ఉన్నాము. ఆయన ఈ సినిమాని ప్రతి టెక్నికల్గా ప్రతి చిన్న డీటెయిలింగ్ కూడా, సౌండ్ అని విజువల్గా అన్ని చోట్ల చాలా హార్డ్ వర్క్ చేసి చాలా పర్ఫెక్షన్తో తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే నాతో మాట్లాడినప్పుడు నేను ఎక్కడో సినిమా చెప్తే సార్ అక్కడ సౌండ్ బాగోదు సార్, ఇక్కడ ఇది బాగోదు అని, అంటే ఆయన ఎంత ఈ సినిమాని ఎంత ప్రేమించి ఇష్టపడి దాన్ని తీర్చిదిద్దారో అర్థమవుతుంది నాకు. తర్వాత ఈ సినిమా నేను చూశాను. యాక్చువల్లీ అజయ్ ఘోష్ గారు లాస్ట్లో ఏడిపించేస్తారు. అంటే ఆయన పర్ఫార్మెన్స్తో అందరినీ సినిమాకి ఈ సినిమా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు, అంటే ప్రాబ్లీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు చూసినా అందరికీ ఇది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ లాంటి స్టోరీ అవుతుంది. అలానే చాలా ఎమోషనల్గా అందరినీ కదిలిస్తుంది సినిమా. తర్వాత చాందిని చౌదరి గారు, ఆవిడ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. అంటే ఆవిడ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. సో ఈ సినిమాని మెయిన్ పిల్లర్గా ఆవిడ సపోర్ట్ చేసి సినిమాని ముందుకు తీసుకొచ్చారు. అలానే ఆమని గారు కూడా ఈ సినిమా చాలా బాగా చేశారు. ఆమని గారు కూడా. తర్వాత ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ అందరికీ చాలా మంచి సినిమా చేసామనే ఒక తృప్తి మిగులుతుంది. అండ్ ఆడియన్స్ కూడా అలానే ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇది ఓన్లీ ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, వాళ్ళకి ఫస్ట్ సినిమా అయినా వాళ్ళకి లైఫ్ అని కాదు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి అందరికీ లైఫ్. ఇందాక వాళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు అంటే మనం చాలా సినిమాలు, మీడియా వారు కానీ మేము కానీ చాలా సినిమాలు చూస్తుంటాం. ఎవ్రీ వీక్ 4 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. మనకి అన్ని సినిమాలు ఒకేలా కనబడుతుంటాయి. బట్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇందాక ఒక్కొక్కరు వాళ్ళకి, అంటే వాళ్ళు ప్రాబ్లీ సంవత్సరానికి ఒక సినిమాకి అవకాశం వస్తుంది. ఈ సినిమా ప్రూవ్ అవుతే లేదా వాళ్ళు బాగా చేస్తేనే ఇంకో సినిమా వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళు చాలా నమ్మకంతో, ఇష్టంతో చేశారు ఒక్కొక్కరు ఈ సినిమా. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ధీరజ్ గారు మాట్లాడడం అసలు చాలా తక్కువ వింటూ ఉన్నాను, బట్ ఆయనకు అంత నచ్చేసింది సినిమా. ఐ లవ్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్